హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సింగరేణి మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్ సంబంధించి సిలబస్ చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో జస్ట్ మేమైతే దీనికి సంబంధించి ఈ పార్ట్ ఏకి సంబంధించి పార్ట్ 1కి సంబంధించి సిలబస్ మేము ప్రొవైడ్ చేయడం లేదు. కానీ ఎవరికైనా కావాలనుకుంటే సో పార్ట్ 2 ఓకే, సో జిఎస్కి సంబంధించిన సిలబస్ కావాలనుకుంటే సో మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ప్రీవియస్గా సో మేము ఇంజనీరింగ్ సంబంధించి ఓకే, సో లైక్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఓకే, సో ఈఎండ్ఎం డిపార్ట్మెంట్కి సో అలానే ఫోర్మెన్ ట్రైనీ వీటన్నిటికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిమిలర్గా చాలామందికి ఈ సిస్టమ్స్ సంబంధించిన కోచింగ్ అనేది ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. సో అందువలన ఎవరికైనా అవసరమైతే సో పార్ట్ 2కి సంబంధించిన కోచింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన గోవిద్య యాప్. సో దాంట్లో మీకు దీనికి సంబంధించిన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో లేకుంటే మీరు మా నంబర్స్కైనా కాల్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, సో దానికి మీరు కాంటాక్ట్ చేసినా కానీ సరిపోతుంది. ఓకే, సో ఎనీవే ఇది మనకు సిస్టమ్స్ సంబంధించిన సిలబస్. ఓకే, సో కంప్యూటర్ ఫండమెంటల్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ నెట్వర్క్, డేటా స్ట్రక్చర్, సర్వర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఐటీ. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఐఓటీ, క్లౌడ్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, సో ఇది మన సిలబస్. సో సిస్టమ్స్ సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో కొన్ని సబ్జెక్ట్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ప్లస్ జిఎస్ పార్ట్ ఖచ్చితంగా చదవండి. ఓకే, సో జిఎస్ పార్ట్ చాలా మందికి కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి జిఎస్ కూడా అంత గ్రిప్ ఉండకపోవచ్చు. సో మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి ఓకే, సో అర్థమెటిక్ రీజనింగ్ అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ రెండు బాగా చేసి ఇంగ్లీష్ కొంతవరకు మనకు గ్రిప్ ఉంటుంది. సో ఒకసారి చూస్తాం అనుకుంటే మీరు గ్రామర్ కూడా చదవండి. ఓకే, సో ప్లస్ జీకే కూడా మనకు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో దీంతో పాటు మనకి సో తెలంగాణకు సంబంధించిన ఓకే, సో తెలంగాణకు సంబంధించిన కల్చర్. ఓకే, సో కల్చర్కి సంబంధించి 2 or 3 క్వశ్చన్స్ డెఫినెట్గా దీంట్లో ఉంటాయి. ఓకే, సో అవి కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరికైనా ఈ కోచింగ్ కావాలనుకుంటే సో మీరు మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేకుంటే డైరెక్ట్గా గోవిద్య యాప్ డౌన్లోడ్ చేసుకునేసి ఈ కోర్స్ అనేది మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ఎనివే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.